హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తారు, అలాగే ఈ కొత్త పెన్షన్ మరియు పాత పెన్షన్ డబ్బులు కూడా ఎప్పటి నుంచి ఇస్తారో అనేది ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి మీరు చేయాల్సింది వీడియో పూర్తి వరకు చూడడం. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇతరులకు కూడా మన వీడియో వెళ్ళి ఎంతో కొంత సాయం చేసినట్టు అవుతుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లబ్ధిదారులకు ఇచ్చే ఆసరాలలో దుర్వినియోగం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. సెర్ప్ తనిఖీల్లో భాగోతం వెలుగులోకి వచ్చింది. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబాలకు రిటైర్మెంట్ పెన్షన్లతో పాటు లబ్ధిదారులకు, అభాగ్యులకు, వృద్ధులకు అందించే ఆసరా పెన్షన్ అందుకుంటున్నట్టు బయటపడింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,650 మంది అటు ఉద్యోగ పెన్షన్లతో పాటు ఆసరా పెన్షన్లు అందుకున్న జాబితాలో ఉన్నట్టు ఇటీవల సెర్ప్ సర్వేలో వెల్లడైంది. వీరిలో 3,824 మంది ఇప్పటికే చనిపోయినట్టు అధికారులు గుర్తించారు. మిగతా 1,826 మంది ఇప్పటికే 2 పెన్షన్లు అందుకున్నట్టు తేలింది. జూన్ నెల నుంచి వీరికి ఆసరా పెన్షన్ను ప్రభుత్వం నిలుపుదల చేసింది. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అంటే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 427 మంది అక్రమంగా డబుల్ పెన్షన్లు అందుకుంటున్నట్టు తేలింది. ఎంతోమంది మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేస్తే ఇతరులకు కూడా కొంచెం సాయం చేసినట్టు అవుతుంది. గత ప్రభుత్వం నిర్వాహకం కారణంగా వీరికి చెల్లించిన ప్రజాధనం భారీ ఎత్తున దుర్వినియోగం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్నేళ్లుగా ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు, వారి కుటుంబీకులకు ఈ విధంగా డబుల్ పింఛన్లు అందుకున్నట్లు గత నెలలో నిర్వహించిన తనిఖీల్లో తేలిపోయింది. ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే దాదాపు 2.50 కోట్ల ఈ అక్రమంగా చెల్లించిన ఆసరా పెన్షన్లతో పాటు దుర్వినియోగం అయినట్టు అక్కడి జిల్లా అధికారులు విచారణలో తేల్చారు. ఇప్పుడైతే మనం జనవరి నెల యొక్క పెన్షన్ డబ్బులు, అలాగే గత 2 ఏళ్లుగా ఇవ్వాల్సిన ఆసరా పెన్షన్ డబ్బులు, దాంతోపాటు చేయూత పెన్షన్ ఎప్పటి నుంచి మొదలు పెడతారో అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 2024లో డిసెంబర్ నెలలో రావాల్సిన పెన్షన్ డబ్బులు అయితే జనవరి నెలలో ఖాతాల్లో జమ చేశారు. కానీ ఈ జనవరి నెల యొక్క పెన్షన్ డబ్బులు ఫిబ్రవరిలో జమ అవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు అయితే ఎలాంటి సమాచారం లేదు. ఇప్పటివరకు నాకు వచ్చిన సమాచారం అయితే ఫిబ్రవరి 21 నుంచి 27 లోపు అయితే ఈ పెన్షన్ డబ్బులు ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం నుంచి సమాచారం. ఇంకా ఆసరా పెన్షన్ గురించి అయితే త్వరలోనే అప్డేట్ ఇస్తామని ప్రభుత్వం అయితే తెలిపింది. చేయూత పెన్షన్ను కేంద్రం నుంచి కొత్త బడ్జెట్ రిలీజ్ అవ్వగానే 800 కోట్లతో చేయూత పెన్షన్ను మొదలు పెట్టబోతున్నట్టు ప్రభుత్వం అయితే సమాచారం ఇచ్చింది. మనకు ముందుగానే తెలిసినట్టు 2016లో వచ్చేవారికి 4,000 అలాగే 4,016లో వచ్చేవారికి 6,016 కింద ఆసరా పెన్షన్ నుంచి చేయూత పెన్షన్గా మార్చి ఈ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని ప్రభుత్వం గతంలోనే తెలిపింది. ఇలాంటి మరెన్నో వివరాల కోసం మన వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.